ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. వెల్కమ్ టు ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు నాగర్ కర్నూలులో విలేకరుల సమావేశం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రెస్ మీట్. దళితుల్ని గుల్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మొన్న మేము దేవాదుల ప్రాజెక్టు చూడడానికి వచ్చినప్పుడు దేవన్నపేట పంప్ హౌస్ లో ఒక్క మోటార్ కూడా నడవడం లేదని ఫిజికల్ గా మేము వెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ దగ్గర కూడా 10 మోటార్లలో కేవలం 6 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు నీళ్లెత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా నీళ్లు ఎత్తడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు మీద నిర్లక్ష్యం చేస్తుందని అనేక విషయాలు మేము ఎత్తి చూపడం జరిగింది. అయితే తెల్లారి ముఖ్యమంత్రి గారు వచ్చి రివ్యూ చేయడం, అన్ని మోటార్లు నడపాలని చెప్పి ఆదేశించడం, అంటే కనీసం ప్రభుత్వం నిద్రలేసింది. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే ముఖ్యమంత్రి గారు దేవాదుల ప్రాజెక్టును విజిట్ చేసి అన్ని మోటార్లు కూడా నడపాలి అని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల అట్లీస్ట్ ముఖ్యమంత్రిలో చలనం వచ్చింది. చలనం వచ్చింది కానీ పని అయితే పూర్తిగా కాలే. సరే, మేము వచ్చిపోయిన తర్వాత దేవన్నపేట ఒక్క పంప్ హౌస్ నడుస్తా ఉన్నది, ఒక్క మోటార్ నడుస్తా ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఏం చెప్తారు? పదే పదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే పదే ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తుంటారు. చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ హయాంలో 7300 కోట్లు దేవాదుల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 2,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ 3,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. మేము 3,20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా భూసేకరణ చేసింది లేదు, కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్కి వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ లో మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొంగులేటి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్ లైన్ పెట్టిండు. 2027 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు నాగర్ కర్నూలులో విలేకరుల సమావేశం. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు నగర్ కర్నూలు దగ్గర ఉన్నటువంటి కమ్మెర గ్రామంలో కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఒక విషాద ఘటన, ఒక చిన్నారి మృతి చెందడము, ఆ చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మోనిక వారిపై అత్యాచారం జరగడం అనేది మనందరం కూడా ప్రసార సాధన ద్వారా చూసాం. మనం ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళ మీద పోలీసుల ఒక చర్య ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ యొక్క సంఘటనలో
ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైతే దెబ్బలు తాకినాయో, ఎవరి యొక్క చిన్నారి అక్కడ తోసులాట్లో తొక్కులాట్లో బాగా గాయాలై హాస్పిటల్ తీసుకుపోయినటువంటి ఒక నేపథ్యంలో వారిపైన కేసులు పెట్టడం జరిగింది. వారిచ్చిన ఫిర్యాదుని పక్కా పెట్టడం జరిగింది. ఇది ఇంతకన్నా ఒక పోలీసుల నిర్లక్ష్యం అయితేంది, చట్టాన్ని ఉల్లంఘించడం అయితే ఇంతకన్నా వేరే ఒక సంఘటన ఉండదు. రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు ఈ మధ్య పేద ప్రజల మీద, బలహీన వర్గాలపైన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కోదాడులో కూడా రాజేష్ అనేటటువంటి ఒక దళిత యువత, అతన్ని పోలీసు ఒక అట్రాసిటీలో చనిపోవడం జరిగింది. రిమాండ్ అయిన తర్వాత కూడా నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని మా దృష్టికి వచ్చినటువంటి అనేక ఒక జిల్లాల నుంచి కూడా పోలీసులు ఒక ఏదైతే అరాచకాలు అయితే ఉన్నాయో, రైతుల మీద అయితే విద్యార్థుల మీద అయితే మనకు కనబడ్డాయి. అది ఒకవైపు అరాచకము, ఒకవైపు పోలీస్ ఎక్సర్సైజ్ అయితే, ఇంకోవైపు పోలీసుల నిర్లక్ష్యం. ఈరోజు మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరైనా ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్. శాంతి భద్రతలు, ఈ చట్టాలన్నీ కూడా అమలు పరచాలన్న బాధ్యత కూడా వారిది. ఏ ఒక ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ బాధ్యత ఉన్నదో వారి ఒక జిల్లాలోనే, అది ఉమ్మడి జిల్లా కావచ్చు, వారి ఇప్పుడు ఉన్న జిల్లా కూడా కావచ్చు, ఆ జిల్లాలోనే జరిగినటువంటి సంఘటన పైన ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, లేకుంటే వారి పార్టీ సంబంధించినటువంటి ఒక పెద్దలు కానీ ఎవరు కూడా స్పందించలేదు. దీనికి కారణం ఏది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి పార్టీ నేతలే దీంట్లో ప్రత్యక్షంగా స్వయంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటానికి ఈరోజు ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్. అందరికీ నమస్కారం. ఈరోజు హౌస్లోకి అంగన్వాడీ సమస్యల మీద క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు, మంత్రి గారు చెప్తూ ఏదైతే మా ప్రభుత్వం వచ్చినాక, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్లో అంగన్వాడీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కానీ, టీచర్స్ కానీ మా కూటమి ప్రభుత్వంలోనే చాలా మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ఏ విధంగా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో చేయనివన్నీ కూడా మేము ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఆమె స్టేట్మెంట్ చూస్తే చాలామంది అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలని సంధ్యారాణి గారికి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంప్లీట్గా కంపేర్ చేసుకొని ఒకసారి స్టడీ చేయండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు మీరు అంగన్వాడీ వాళ్ళకు మంచి చేసింటే గత 3 రోజుల నుంచి ఎందుకు వాళ్ళు మహాధర్నా చేపట్టడం జరిగింది? ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. సంధ్యారాణి గారు, వాళ్ళకు సమస్యలు లేకుంటే ఈరోజు ధర్నాకు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు 23వ తేదీ నుంచి 27 వరకు ధర్నా ప్రకటించారు. స్టిల్ కంటిన్యూ, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. మీరు ఎక్కడ ఆపుతున్నారు? మీరు ఏమైనా చర్చలు జరిపించారా? ఎక్కడ జరిపించలేదే. వాళ్ళ డిమాండ్స్ కూడా ఈరోజు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు అంగన్వాడీ వాళ్ళు అడుగుతోంది, వాళ్ళకు వేతనాలు పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా వాళ్ళ ఛార్జెస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళు ఒక ఫోన్ వాడతారు, వాళ్ళు మేము 5G పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా 164 సూపర్వైజర్ పోస్టులు ఫిల్ చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్లు వాళ్ళకి ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా తీసుకురావాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా తక్షణమే వాళ్లకు కనీసం 29,000 జీతం పెంచాలని వాళ్ళ డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్లలో, వాళ్ళు ప్రకటించిన డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ అయినా మీరు నెరవేరుస్తున్నారా?
నెరవేర్చే ఆలోచన మీకు ఉందా? ఉంటే ఈరోజు ఎంత ధర్నా జరుగుతోంది, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎందుకు చర్చలు జరపలేదు? ఒకవేళ చర్చలు జరిగింటే మీకు వాళ్ళ ఫలితం లేదా అని అడుగుతున్నాను. ఎందుకు ఈరోజు ఇంత ధర్నాలు జరుగుతున్నా కూడా వాళ్ళని వదిలేస్తున్నారు? ఎందుకు ఒకసారి వాళ్ళు పిలిపించుకొని మీరు చర్చ జరపలేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు ఏదైతే చెప్పారో నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాను. మా ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్ గవర్నమెంట్లో, మా జగనన్న ప్రభుత్వంలో, మా జగనన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదైతే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన పరిస్థితి. ఈ రోజు మీరు ఎందుకు అందించలేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్న కొన్ని గ్రామాల్లో కుల వివక్ష ఇంకా వేలునుకునే ఉంది. కర్ణాటకలోని తమకూరు జిల్లా తుర్వేకేరి తాలూకాలోని గోని గ్రామంలో ఒక దళిత నవ దంపతులకు ఎదురైన అనుభవం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగా పెళ్లైన జగదీష్ పంకజ జంటగా దేవ దర్శనం కోసం గ్రామంలోని అరసమ్మ ఆలయానికి వెళ్లారు. వారు గుడిలోకి ప్రవేశించగానే అక్కడున్న నారాయణప్ప అనే వ్యక్తి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను దేవుడు ఆవహిస్తున్నట్టు నటిస్తూ దళిత కుటుంబం గుడిలోకి రావడానికి వీల్లేదని అడ్డుకున్నాడు. నారాయణప్ప మోకాలపై కూర్చొని గర్భాలయానికి వెళ్లి దాన్ని అడ్డుకోవడమే కాకుండా దళితులకు ఇక్కడ ప్రవేశం లేదు, మీరు బయటికి వెళ్ళండి, కావాలంటే ఇంట్లోనే పూజలు చేసుకోండి అంటూ భార్యాభర్తలపై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు గ్రామస్తులు కూడా దంపతులకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. తుర్వేకరే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు నారాయణప్ప అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నారాయణప్పతో పాటు ప్రభాకాంతన్న, అమూల్య పుట్టెగౌడ్, పద్మ అనే వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ మరియు డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి అంటరానితనం నేరమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయినా రేవంత్ రెడ్డి గుణం మారలేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేస్తావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయానని, కడుపులో విషం పెట్టుకుని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్ కు 10,000 కోట్లు తీసుకుపోయారని, కామారెడ్డికి ఎందుకు ఇవ్వడం లేదని, ఇక్కడ ప్రజలు ఓటు వేయలేదా అని నిలదీశారు. 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయిన షబీర్ అలీని అడ్డుకొని దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు వీర్లై ప్రభుత్వాన్ని వెంటాడుతున్నారని తెలిపారు. 7 సార్లు ఓడిపోయిన షబీర్ అలీ స్థానంలో ఎవరున్నా 4 సార్లు బావిలో దూకి చనిపోయారని విమర్శించారు. కామారెడ్డిలు తమకు ఎవరితో పోటీ లేదని, రేవంత్ రెడ్డితోనే పోటీ అని పేర్కొన్నారు. కొట్లాడదాం అంటే కొట్లాడదామని, అందుకు బీజేపీ సిద్ధమన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో 80 మందిని గెలిపించుకుంటామని, బీజేపీని అధికారంలోకి తెచ్చి మీ సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఫామ్ హౌస్ లో పన్నాడని, రేవంత్ రెడ్డి గతి కూడా అంతేనన్నారు. కామారెడ్డికి ఎన్ని నిధులు ఇచ్చారు, కొడంగల్ కు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా సమావేశాలు పెడతారా, పనులు ప్రారంభోత్సవాలు చేస్తారా అని మంత్రి సీతక్కను ప్రశ్నించారు. షబీర్ అలీ వెనకాల రోహింగ్యా ముస్లింలు ఉన్నారని, బంగ్లాదేశీలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే సిబిఐ విచారణ చేసి షబీర్ అలీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్నిట్లా ప్రోటోకాల్ అగ్నిస్ట్ చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కొడుకున్నారా. ఇండ్ల మీద దాడి చేసిన దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు, నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం, దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మనుంది. మీకు ఇంకేది హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మనుంది. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడులు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై ప్రతి ఒక్కరిని ఎముకలు ఇరిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబీర్ అలీ, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి 4 సార్లు బయలుదేరి చచ్చిపోతారు. ఇన్నిసార్లు ఓడిపోతారు. 7 సార్లు ఓడిపోయిన బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటికి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ఈ ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నిన్ను ఆక్షేపించరు. అగ్రి గారు నీతో. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీతోనే మాకు పోటీ. ఎందుకంటే ఓడగొట్టినవే నా సోదరు నిన్ను. ఇంకా నీకు మా స్థాయి ఈక్వల్, నీకు మాకే పోటీ తెలంగాణలో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏ చోరీ చింది కామ్ బంద్ కరు, లడింగేతో లడింగే.
जो कुछ सामने सामने लड़ेंगे ఈ చిల్లర పనులు ఈ చిక్లీ మాస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి రేవంత్ రెడ్డి. నువ్వే దీనికి ప్రధాన కర్త. పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది హోంమంత్రిగా. నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గుర్తింపు, భారతదేశంలోనే రికార్డు. ఇద్దరు ముఖ్యమంత్రులను తొడగొట్టి ఓడగొట్టిన కామారెడ్డి బిడ్డ. ఈరోజు కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుంది. వీరుని గన్న నేల, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేల. ఈ నేల మట్టి కూడా ఒక ధైర్యవంతులకు ప్రతీక ఈరోజు. ఎందుకంటే మట్టిని కూడా ముద్దాడుతున్నారు చాలామంది వచ్చి, ఇంత ధైర్యం ఉంటుంది ఆ కామారెడ్డి మట్టిలో అని. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, ఇది ఫస్ట్ అనుకుంటావా లాస్ట్ అనుకుంటావా, రేవంత్ రెడ్డి మంచివారు జ్ఞాపకం పెట్టు. నిన్ను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లో పదవిని చేపట్టావు, ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నేలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తానికి మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి నేల. రాబోయే రోజులల్లా ఇంకా ఈ అక్రమ కేసులు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఎన్నొద్దులు ఉంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు 10 ఏళ్ళు ఎటుపోయింది ఫామ్ హౌస్లో అన్నాడు, వీడు ఎక్కడ ఉంటాడు, వీడికి ఒక ఫామ్ హౌస్లో ఉంటాడు. మళ్ళీ వచ్చేది మేమే, గెలిచేది మేమే, నిలిచేది మేమే తెలంగాణలో. ఒకవేళ అక్రమ కేసులు సుమారు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. మర్యాద కొద్దిగా బేషరతుగా విడుదలయ్యండి, లేకపోతే అవసరమైతే కార్యకర్తల కోపం తట్టుకోలేరు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, కోట్లాది కార్యకర్తలు కామారెడ్డిని ముట్టడి చేస్తారు, కామారెడ్డిలో కవాతు చేస్తాం. ఇంకా అక్రమ కేసులు మళ్ళీ ఎవరి మీద పెట్టినా చెప్తున్నాము, దానికి తగిన పరిహారం పోలీసు వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జేఎన్సీ కాలనీలో ఓ వ్యక్తిపై జరుగుతున్న దాడిని ప్రశ్నించిన మహిళా న్యాయవాదిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. న్యాయవాదిగా తన విధిని నిర్వర్తిస్తున్నందుకే తనపై క్రూరంగా ప్రవర్తించారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పాదాలను తొలగించి వేరే పాదాలు చేర్చి కోర్టుకు పంపించారంటూ ఎస్ఐపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ఓ మహిళకు న్యాయం చేయాల్సిన స్థితిలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై నాన్ వేయబుల్ సెక్షన్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళా న్యాయవాదికి న్యాయం జరగకపోతే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దందాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సీఏ కృష్ణ, ఎస్ఐ సాయన్న న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఉంటుందా కేసు తీసేది అని వాళ్ళు డైరెక్షన్ ఇస్తారా? లేడీ అడ్వకేట్ ఆమె ఆల్రెడీ ప్రెషర్ ఉన్నది, రీడింగ్ క్లాసెస్ అది కనుక్కున్నారా? ఇక్కడికి వచ్చి ఇక్కడ బార్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ రాసిరు కదా, చదివిరు కదా, పెట్టిరు కదా. నిన్న 4:30 ప్రాంతంలో 4:30 ప్రాంతంలో ఒక ఫంక్షన్ మా రిలేటివ్స్ది అటెండ్ చేసి నేను వస్తుంటే నాకు అప్పటికే ఆ బాబు పేరు కూడా తెలియదు. తర్వాత కనుక్కుంటే బబ్లు అని తెలిసింది. ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. అక్క వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు అంటే, ఏమైంది బేటా అంటే, ఇట్లా వాళ్ళ బాబు నాకు రాయితోని కొట్టాడు. ఆ రాయి కూడా మేము పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొడితే ఆ బాబుకి ఇక్కడ ఈపులు మొత్తము రెడ్గా అయిపోయింది. అయితే ఆపడానికి నేను ప్రయత్నిస్తుంటే ఒక్కొక్క స్కూటీ మీద ఒక బైక్ మీద నలుగురు చొప్పున ఒక 4-5 బైకులు అట్లా 10-15 మంది దాకా ముస్లిమ్స్ వచ్చేసి బాబుని మళ్ళీ ఎవరైతే మేము అడ్డం వచ్చిన మా రిలేటివ్స్, మా మరుదులు ఇద్దరిని, మా అత్తమ్మని, నన్ను ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుకుంటూ అసలు లంబి మీకే దిగకుండా షెట్టిప్పేసి అసలు ఎవరే నిన్ను కాపాడుతాడు, నువ్వు అడ్వకేట్ అని తెలిసి మేము దిగుతున్నాము. ఏ అడ్వకేట్ కానీ, ఏ పోలీసులు కానీ, ఏ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులలో కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే కంప్లైంట్లో ఎట్లాంటి పరిచర్య తీసుకుంటారని ముందుకు వస్తున్నాం. వాడిని మేము చంపేస్తాం, ఇవాళ మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి,
లేకపోతే నిన్ను మీ వాళ్ళని అందరినీ మేము ఇట్లనే కొడతాము, మిమ్మల్ని కూడా చంపుతామని మమ్మల్ని భయపెట్టారు. అట్లనే కాకుండా బాబుని చంపేస్తామని, ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆ బాబు దొరికినా కూడా మేము చంపడానికి రెడీ ఉంటామని వాళ్ళు ముస్లిమ్స్ ఒక 10, 20, 30 మంది దాకా వచ్చేసిరు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి నేను చూస్తే గుర్తుపడతాను సార్ వాళ్ళందరినీ, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు. పేర్లు చెప్తాను. బిలాల్, ఫారూక్ ఖాన్, అఖిల్, జాఫర్, ఇర్ఫాన్, అజ్మల్, సోయన్, ఇంకా చాలామంది. వీళ్ళే కాకుండా వీళ్ళు నాకు తెలిసిన పేర్లు సార్. ఇంకా చాలా మంది, దగ్గర ఒక 30-40 మంది సార్. నువ్వు ఏం చేయగలుగుతావు? ఇంకోటి సార్, మేము వీడియో తీస్తుంటే కూడా మా పిల్లలని బెదిరించి ఆ బాబుని కూడా కొట్టి ఫోన్ కూడా మొత్తం పగలగొట్టారు సార్. వీడియోలు మీరు తీయద్దు, మేము తీస్తాము, మాకు పైనుంచి డబ్బులు వస్తాయి, మేము పంపించుకుంటామని వాళ్ళు ఒక రకమైన, అంటే ఒక క్రూరత్వంతో ఒక కుక్కని వెనక ఎట్లా పడతారో అట్లా వాళ్ళ మీద విరుచుకుబడి కొట్టడం జరిగింది సార్. అంతేకాకుండా వాళ్ళు ఒకటే యూజ్ చేశారు. మేము ఇప్పుడు కొడుతున్నాము, మళ్ళీ ఒక వారం రోజులైనాక ఇంకొక వాళ్ళని కూడా మేము కొట్టడానికి కూడా రెడీ ఉంటాము. ఎవ్వరు కూడా ఏం చెయ్యరు, ఏమి చెయ్యలేరు కూడా మమ్మల్ని. మా మీద చాలా కేసులు ఉన్నాయి. నువ్వు అడ్వకేట్ అని కూడా తెలిసే మేము ఈ పని చేస్తున్నాము. ఇప్పుడు నేను చొక్కా ఇప్పేస్తున్నా, ఎవడొచ్చి కాపాడుతాను నిన్ను చూస్తా అని అట్లా ఇష్టం వచ్చిన పదజాలంతో వాళ్ళు యూజ్ చేసి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కొట్టడం జరిగింది సార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నిష్ఠతో కూడిన జీవన శైలికి ఆయన ఒక మారుపేరు. అయితే ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో చరణ్ పై ఊహించని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయ్యప్ప స్వామి మాలలో ఉండి పార్టీకి ఎలా హాజరవుతారంటూ కొందరు నేటిజన్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. మాలను అవమానించారంటూ సాగిన ఈ ట్రోలింగ్ పై తాజాగా అల్లు శిరీష్ స్పందిస్తూ విమర్శకుల నోళ్లు మూయించేలా అసలు విషయం వెల్లడించారు. రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆ రోజు అసలేం జరిగిందో శిరీష్ వివరంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ పార్టీ ఇంకా ప్రారంభం కాకముందే చరణ్ అక్కడికి చేరుకున్నారు. కేవలం విష్ చేయడానికి మాత్రమే ఆయన వచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరు మద్యం సేవించలేదని, చరణ్ కూడా అతిథిగా వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించారు. అయ్యప్ప స్వామి అంటే చరణ్ కున్న భక్తి శ్రద్ధలు వెలకట్టలేనివని, అటువంటి వ్యక్తి ఎప్పుడు మతపరమైన ఆచారాలకు భంగం కలిగించరని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు నాగర్ కర్నూలులో విలేకరుల సమావేశం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రెస్ మీట్. దళితుల్ని గుళ్ళోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి.